కొన్నిసార్లు చరిత్ర కల్పితం కంటే కూడా చాలా చాలా వింతగా ఒళ్ళు గగ్గురు పొడిచేలా ఉంటుంది. రాజకుటుంబానికి చెందిన ఒక రాణిగారు ఇచ్చిన 3 శాపాలు నిజంగా నిజమయ్యి అవి ఈనాటికి అమలులోనే ఉన్నాయి అని నేను చెబితే మీరు నమ్ముతారా? అవును. ఆ శాపం వలనే తలకాడు అనే నగరం ఇసుకలో మునిగిపోయింది. మల్లంగి అనే పట్టణం నీటి అడుగుకు మునిగిపోయింది. అంతేకాకుండా ముఖ్యమైన మూడో శాపం రాజా వడయార్ కుటుంబం వాళ్ళకి ఎప్పటికీ పిల్లలు కలుగరు. అలా 3 శాపాలు ఒక రాజకుటుంబానికి ఇచ్చి ఒక మహారాణి కన్నుమూసింది. ఇప్పుడు ఆ కథనే అది కథనా? అది నిజమా అని తెలుసుకోవాలంటే మీరు స్వయంగా మైసూర్ ప్యాలెస్‌కి వెళ్లి తీరాల్సిందే. శ్రీరంగపట్నం నుండి విజయనగరం రాజకుటుంబాన్ని పూర్తిగా తరమవేసి మైసూర్‌లో వడయార్ రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి రాజా వడయార్. ఆయన శ్రీరంగపట్నం రాజధానిగా చేసుకొని పరిపాలించసాగారు. ఈ కథ కొన్ని వందల సంవత్సరాలది. వందలు అంటే సుమారు 400 సంవత్సరాల క్రితం నాడు జరిగిన కథ. వడయార్ రాజకుటుంబంలో ఆయన 9వ రాజు. ఈ రాజుగారికి కళలు, సంస్కృతి అంటే చాలా ఇష్టం, గౌరవం ఉండేటివి. అదే సమయంలో శ్రీరంగపట్నం అనే ఊరికి తిరుమల రాయ అనే రాజు ఉండేవాడు. అయితే ఈ రాజులు ఇద్దరి కన్ను మైసూర్ మీద పడింది. ఎలాగైనా సరే రాజా వడయార్ను తప్పించేసి మైసూర్ని ఆక్రమించేసుకోవాలి అనుకున్నాడు తిరుమల రాయ. అతిథి దేవో భవ అనే సంస్కృతికి కట్టుబడే మన హిందూ ధర్మం అటువంటి సంస్కృతిలో పుట్టి తిరుమల రాయ చేసిన పని ఏంటంటే ఆయన వడయార్ రాజుని ఒక ఫంక్షన్‌కి ఆహ్వానించి అక్కడ చంపేయాలి అని అనుకున్నాడు. ఆ ప్లాన్ మొత్తం ముందే తెలిసిపోయిన రాజా వడయార్‌కు చాలా కోపం వేసింది. వెళ్లి యుద్ధం చేయటంతో యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు తిరుమల రాయుడు. అలా శ్రీరంగపట్నం రాజా వడయార్ చేత ఆక్రమించబడింది. తిరుమల రాయల సతీమణి పేరు అలమేలమ్మ. ఆవిడ అలంకరణ ప్రియురాలు. శ్రీరంగపట్నంలోని ఫేమస్ ఆదిరంగ ఆలయానికి అధిష్టానమైన శ్రీరంగనాయకి యొక్క మహాభక్తురాలు. ఆమె దగ్గర పెద్ద మొత్తంలో విలువైన ఆభరణాలు ఉండిపోయాయి. వాటిలో పెద్ద ముత్యాలు పొదిగిన చక్కటి ముక్కుపుడక కూడా ఉండేది. మహారాణి కదా, తను ఆభరణాల ప్రియురాలు కదా, చాలా విశిష్టమైన నగలు తన దగ్గర ఉండేటివి. ఆ కాలంలో వితంతు స్త్రీలు ఎక్కువగా ఆభరణాలు ధరించకూడదు. కాబట్టి ఆమె తన నగలు అన్నిటినీ శ్రీరంగనాయకి అమ్మవారి గుడికి ఇచ్చేసింది. అంటే ఇచ్చేయటం అంటే ఎలా అంటే ప్రతి శుక్రవారం మరియు మంగళవారం మాత్రమే ఆ నగలు ఆవిడ శ్రీరంగనాయకి అమ్మవారి గుడికి తీసుకొని వెళ్ళి అమ్మవారి అలంకరణకు ఇచ్చేసేది. అలా అలంకరణ అయిపోయిన తర్వాత ఆవిడ మరుసటి రోజు వెళ్ళి ఆ నగలన్నిటిని తిరిగి తెచ్చేసుకునేది. అలమేలమ్మ ఇచ్చిన ఆభరణాలతో అమ్మవారిని చక్కగా అలంకరించేవారు. ఆ నగలు దగదగదగ మెరుస్తూ చాలా బాగుండేటివి. అయితే ఆమె ఆ నగలను పూర్తిగా గుడికి ఇచ్చేది కాదు. ఆమె ఆ నగలను పూర్తిగా ఇవ్వటానికి సిద్ధంగా లేదు. ఆమె నగలన్నిటినీ తన కస్టడీలోనే ఉంచుకొని పూజా రోజుల్లో మాత్రమే ఆలయానికి ఇచ్చి వచ్చేది. తన దగ్గరే పెట్టుకొని అలా చూసుకుంటూ ఉండేది. కాబట్టి ఆలయ అధికారులు ఆభరణాలపై పూర్తి అధికారం కోరారు. ఎందుకంటే అది సాధారణ ఆచారం. కానీ ఆమె దానిని తిరస్కరించింది. ఆలయ అధికారులు రాజా వడయార్‌ను సంప్రదించారు. అప్పుడు రాజా వడయార్ కొంతమంది భటులను మల్లంగి అనే ఊరికి పంపి అక్కడ ఉన్న అలమేలమ్మకి నగలు పూర్తిగా ఇచ్చివేయాలని ఆదేశించాడు. నగలను పూర్తిగా గుడికి ఇచ్చేయమని చెప్పగా ఆమెకి అది ఇష్టం కాక ఆమె తెలివిగా ఏం చేసిందంటే తన దగ్గర ఉన్న ఒక ముక్కు పుడకను మాత్రమే అమ్మవారికి అని ఇచ్చేసి భటులను అక్కడి నుంచి పంపించేసింది. ఈ విషయం తెలిసిన రాజా వడియార్‌కు చాలా కోపం వచ్చింది. మరోసారి అడగడానికి తన సైన్యాన్ని తలకాడు పంపాడు. అంతేకాకుండా ఆమె గనుక నిరాకరిస్తే బలవంతంగా ఆభరణాలని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించాడు. సైన్యం నుండి తప్పించుకోవడానికి అలమేలమ్మ తన ఆభరణాలన్నిటినీ తీసుకొని తలకాడు వద్ద కావేరి నదిలో ఒక సుడిగుండంలో తను ముందు నగలను తోసేసింది. ఆ తర్వాత ఆవిడ 3 శాపాలు పెట్టి తను కూడా సుడిగుండంలోకి దూకేసింది. ఆ శాపం ఏంటంటే రాజా వడయార్ మరియు తన కుటుంబీకులు ఆ శాపాన్ని గత 400 సంవత్సరాలుగా మోసుకుంటూ వస్తున్నారు. ఇది మైసూరు, కర్ణాటకలో ఒక జానపద కథగా చెప్పుకుంటూ వస్తున్నారు అప్పటి నుంచి ప్రజలందరూ. తలకాడు మరలగలి
మల్లంగి మడువగలి మైసూరు మహారాజರಿಗೆ మక్కలాగా దిరాలి. అంటే తలకాడు బంజరు ఇసుక విస్తారంగా మారిపోవాలి. మల్లంగి సుడిగుండంగా మారాలి. మైసూర్ రాజులకు ఇక పిల్లలు పుట్టకూడదు అనేది ఆవిడ శాపం. అలమేలమ్మ చేసిన ఈ భయంకరమైన పనికి రాజా వడియార్ చాలా అపరాధ భావనకు గురయ్యాడు. ఎందుకంటే మన సంస్కృతిలో మనము రాజ్యాన్ని జయించవచ్చు, శత్రువుని చంపవచ్చు, లేదా అతనితో మీకు కావాల్సింది చేయించుకోవచ్చు. కానీ మీరు అక్కడ ఉన్న స్త్రీలను మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇబ్బంది పెట్టకూడదు. ఒక స్త్రీ నుంచి వచ్చే శాపం అంటే ఆ కాలంలో అది చాలా పెద్ద విషయం. కాబట్టి రాజా వడియార్ చాలా బాధగా ఉండేవాడు. మరియు తన బాధను వ్యక్తపరచడానికి ఒక మార్గంగా అతను ఈ పని చేశాడు. అలమేలమ్మ బంగారు విగ్రహాన్ని తయారు చేయించి ఆయన తన రాజభవనంలో ప్రతిష్ఠించి దేవతగా పూజించసాగారు. ఒక వెంట్రుకను కూడా ఆ పెట్టెలో భద్రపరిచారు అనేది ప్రతీతి. మీరు గనక మైసూర్ ప్యాలెస్ గనక వెళ్తే మీరు ఆ వెంట్రుక గురించి అడగొచ్చు. ఆ బాక్స్ని కూడా మీకు చూపిస్తారు. ఇప్పటికి కూడా అలమేలమ్మ విగ్రహం మైసూర్ ప్యాలెస్ లోపల ఉంటుంది. దానికి ఇప్పటికీ రాజకుటుంబం దానికి పూజలు నిర్వహిస్తూ ఉంది. అంతేకాకుండా ఆ రోజు అలమేలమ్మ ఇచ్చిన పెద్ద ముత్యాలు పొదిగిన ముక్కుపుడక ఒకరోజు రంగనాయకి దేవతకి అలంకరణ చేస్తే ఇంకో రోజు అలమేలమ్మకి అలంకరిస్తారు. నవరాత్రి సాయంత్రం రాజభవనం లోపల దసరా ఉత్సవాలు అలమేలమ్మకు అధికారిక పూజతో మాత్రమే ముగుస్తాయి. ఆ రాజవంశాన్ని అయితే ఏ ఆడది శపించిందో ఆమెని ఆ రాజ కుటుంబం కొన్ని వందల సంవత్సరాలుగా దేవతగా పూజిస్తూ ఉన్నారు. ఆమెను ఆ శాపం నుండి వాళ్ళని విముక్తురాలని చేయమని ప్రార్థిస్తా ఉన్నారు. కానీ ఆ శాపం నిజమైంది. తలకాడు ఇప్పుడు ఒక చిన్న ఎడారిలా కనిపిస్తుంది. మరియు మల్లంగి ప్రాంతం ఇప్పుడు ఒక సుడిగుండం లాగా తయారైపోయింది. అయితే మైసూర్ రాజులు గత 400 సంవత్సరాలుగా ఒక్క తరం తర్వాత ఇంకో తరంలో మాత్రమే పిల్లల్ని కంటూ వస్తున్నారు. అది కూడా ఎలా జరుగుతుంది అంటే ఒక తరం తర్వాత ఇంకో తరం, అంటే ఒక తరం రాజుకు పిల్లలు పుట్టకపోతే అతను తన బంధువుల బిడ్డల్లో ఎవరినైనా సరే ఒకరిని దత్తత తీసుకుంటారు. ఆ తర్వాత ఇప్పుడు దత్తత తీసుకున్న కుమారుడు పెద్దవాడై ఒక కొడుకుకు జన్మనిస్తాడు. అలా ఒక తరం తరువాత ఇంకో తరం అన్నమాట. ఇప్పుడు యువరాజుగా జన్మించిన ఈ కొడుకుకు ఇంకా సంతానం ఉండదు. అప్పుడు అతను వెళ్ళి ఒక బిడ్డను దత్తత తీసుకుంటాడు. అలా గత 400 సంవత్సరాల నుండి సాగుతా వస్తుంది. అంటే ఇప్పుడు నల్వాడి కృష్ణరాజు వడయార్ అనే రాజు అత్యంత ప్రసిద్ధి చెందిన వడయార్ రాజుల్లో ఒక రాజు అనమాట. ఆయనకి సంతానం లేదు. అయితే తన మేనలుడైన జయచామరాజుని వారసుడిగా ఎంచుకున్నాడు. జయచామరాజు శ్రీకంఠ దత్తుడికి జన్మనిచ్చాడు. మరియు శ్రీకంఠ దత్త సంతానం లేకుండా మరణించాడు. చరిత్రకారుడు అంటే హిస్టారియన్ అయిన డాక్టర్ వీరప్ప మాట్లాడుతూ, మనం శాస్త్రీయ దృక్పథాన్ని తీసుకుంటే అంటే సైంటిఫిక్ గా చూస్తే అసలు ఇలాంటి శాపానికి వీటికి వాల్యూస్ లేదు. కానీ ఫర్ సమ్ రీజన్ 17th సెంచరీ నుంచి వాళ్ళ వంశవృక్షాన్ని గనక 6వ పాలకుడైన దత్తపుత్రులు ఉన్నారని మీరు గమనిస్తే వడయార్ కూడా దీనిని వాస్తవమని అంగీకరిస్తారు. అంటే కానీ 17th సెంచరీ నుండి గమనిస్తే గనక వాళ్ళ వంశవృక్షాన్ని దత్తపుత్రులు వరుసగా వస్తున్నారు అనేది మీరు గమనిస్తారు. కానీ వడయార్ రాజులు మాత్రం దీన్ని గట్టిగా నమ్ముతారు. అయితే 2017లో యదువీర్ కృష్ణదత్త చామరాజ వడయార్ మరియు అతని భార్య త్రిషికా కుమారిదేవి ఒక కొడుకుకు జన్మనిచ్చారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్లే ఈ యదువీర్ వడయార్ అనే ఆయన దత్తపుత్రుడు. సో దత్తపుత్రులకు మాత్రం పిల్లలు పుడతారు. ఆ తర్వాత పుట్టిన పిల్లలకు మాత్రం పిల్లలు పుట్టరు అనమాట ఈ శాపం ప్రకారంగా. ఇప్పుడు ఈయనకి పుట్టిన పిల్లలకు పిల్లలు కారు అనేది ఈ శాపం ప్రకారంగా జరుగుతుంది అని అక్కడ ప్యాలెస్ అంటోంది. కాబట్టి మనం ఆశిద్దాం అలమేలమ్మ కోపం చల్లబడి ఆమె శాపం ఇకనైనా తొలగిపోవాలి. వెళ్ళే ముందర ఒక చిన్న మనవి, చాలా మంది వీడియోస్ని రిటర్నింగ్ వ్యూవర్స్ లాగా వచ్చి చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు. ఎలాగో వీడియోస్ నచ్చుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా, మీరు గనక సబ్స్క్రైబ్ గనక చేయగలిగితే ఈ వీడియోకి రీచ్ ఇంకా పెరుగుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ బటన్ చేయండి. వీలైతే మీకు వీడియో నచ్చితే కొద్దిగా లైక్, కమెంట్ అండ్ షేర్ కూడా చేస్తే వీడియోకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. చిన్న ఛానల్స్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు.